రే రజత్, ఈ అడ్మిన్ గాడికి పిచ్చేమైనా పట్టిందేమో కనుక్కోరా. తీసుకెళ్లి ఎర్రగడ్డలో పడేసొద్దాం. అలాంటి డౌట్ నీకెందుకు వచ్చిందన్నా? పాపం మన ఆర్సీబీని బాగానే లేపుతున్నాడు కదా. ఒకడు జాకీలు పెట్టి లేపాల్సిన కర్మ మనకు లేదురా బాబు. మనకు మనమే లేపుకున్నాం, టాప్ 2లో ఉన్నాం. అది కరెక్టే అన్నా. కాకపోతే వాడికి పిచ్చి పట్టిందని నువ్వెలా కన్ఫర్మ్ చేసావా అని నా డౌట్, అనుమానం. తంబు మీద ఆ పిచ్చి రాతలేందిరా? ఏమో గల్లంతట, గండమట, తడిగుడ్డట, అర్థం పర్థం ఏమైనా ఉందా ఆ రాతల్లో? ఓ అదా అన్నా నీ డౌటు. నేను క్లారిఫై చేస్తా అన్నా, విను. సరే చెప్పు. గల్లంతు అంటే ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతైన బ్యాచ్ అన్నమాట. మరి గండం అంటే ఏంద్రా, యమగండమా? అయ్యో అన్న, గండం అంటే ప్లే ఆఫ్స్ వెళ్ళడానికి ఎక్కువ మ్యాచ్లను గెలవాల్సిన గండం ఉన్న టీమ్స్ అన్నమాట. మరి తడిగుడ్డ అంటే ఏంట్రా? తడిగుడ్డ అంటే ఆల్మోస్ట్ ప్లే ఆఫ్స్ వెళ్ళడం కన్ఫామ్ అయిన టీమ్స్ అన్నమాట. అంటే తడిగుడ్డ వేసుకొని రిలాక్స్ అయిపోవచ్చని. ఆ బొంగులో 3 ముక్కల్లో ఇంత చాండాలమైన మీనింగ్ ఉందన్నమాట. సరే, ఒక్కో బ్యాచ్ను రమ్మను, ఎవడి గోల్ ఏందో చూద్దాం. సరే అన్న, ముందుగా ఇంటికెళ్లే బ్యాచ్ను పిలుస్తున్నా. ఏంటిదంతా? మా పాటికి మేమేదో ఓడిపోయి ఇంటికెళ్తుంటే ఇలా పిలిచి మరి మా పరువు తీయాలా? అదేంటి జడేజా, ధోనన్న రాలేదా? ఏంటి కోహ్లీ, ధోనన్న బ్యాటింగ్కు రాకపోతేనేమో వచ్చి గెలిపించొచ్చు కదా అంటున్నారు. వస్తేనేమో ఎందుకు వచ్చాడు, వేరే వాళ్ళని పంపొచ్చు కదా అంటున్నారు. అందుకే నేను బ్యాటింగ్కే కాదు భోజనానికి కూడా రానని అలిగి కూర్చున్నాడు. అరరే, పెద్ద కష్టమే వచ్చి పడింది జడ్డు. పాపం భోజనం కూడా చేయకుంటే ఎలా? మిగిలిన మ్యాచ్ల్లో కెప్టెన్సీ చేయడానికైనా ఎనర్జీ కావాలి కదా. సామి రావట్లేదు కానీ భోజనమే అక్కడికి వెళ్ళిందిలే, దానికేం డోకా లేదు. సరేలే జడ్డు, మనకింకా మ్యాచ్లు ఎలాగో లేవు, మీరు ప్లే ఆఫ్స్ ఎలాగో రారు. అందుకే ఇక్కడే గుడ్ బై చెప్తున్నా, నెక్స్ట్ సీజన్లో కలుద్దాం. సరే కోహ్లీ, కానీ ఎలాగైనా ఈసారి కప్పు మాత్రం మీరే కొట్టాలి. నా ఫుల్ సపోర్ట్ మీకే. నేనంటే ఎంత ప్రేమ జడేజా నీకు. లవ్ యూ రాజా. అన్నో, ఇది ప్రేమ కాదు, పెద్ద ప్లాను. ఎక్కడ ఆ ముంబై కప్పు కొట్టి వీళ్ళకంటే ఎక్కువ కప్పులు కొట్టిన టీంగా రికార్డు క్రియేట్ చేస్తుందేమో అని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు వీళ్ళు. అమ్మ జడ్డు, నీ ప్రేమ వెనక ఇంత స్కామ్ ఉందా? మరి మా రికార్డును మేము పదిలంగా కాపాడుకోవాలి కదా. మీరు కప్పు కొట్టే పనిలో ఉండండి. నమస్తే కోహ్లీ అన్న, హౌ ఆర్ యూ అన్న? ఏమ్రా రియాన్, పిలవకుండానే తగలబడ్డావు. పైగా అన్న అంటూ రెస్పెక్ట్ కూడా ఇస్తున్నావు. నేను చిన్నప్పటి నుండి ఇంతే అన్న. సీనియర్స్ కనిపిస్తే చాలు కాళ్ళ మీద పడిపోతూ ఉంటా, అంత రెస్పెక్ట్ నాకు సీనియర్స్ అంటే. ఇక్కడ సొల్లు బాగానే చెప్తున్నావు, గ్రౌండ్లోనేమో అందరి మీద గుడ్లూరిమి చూస్తున్నావంట, నోటికొచ్చినట్టు తిడుతున్నావంట. అంటే అన్న, కెప్టెన్సీ పవర్ చూపిద్దామని కాస్త దూకుడు పెంచాను. కానీ సోషల్ మీడియాలో ట్రోల్స్ చూసి దూల వదిలేసి అందరికీ దండం పెట్టుకుంటూ తిరుగుతున్నా. ఇది రియలైజేషను. అయినా నీకు ఎక్కువ కష్టమేం లేదురా. ఉన్నవే 2 మ్యాచ్లు, మీరు సరదాగా ఆడుకొని ఈగోలు లేకుండా ఇంటికి వెళ్ళిపోండి. అంతకు మించి మాకు వేరే దారి కూడా లేదన్నా. ఉంటామన్నా. టాటా, బాయ్ బాయ్, గుడ్ బాయ్. నమస్తే కోహ్లన్నా, ఈ సాలా కప్పు మీదే అన్నా. అది మాకు తెలుసులేరా. ఇంతకీ మీ సంగతి ఏంటి? మ్యాచ్ అయిపోయాక ఎక్కడికి వెళ్తున్నారు? లక్షద్వీపా, అండమానా? ఏ ఊకో అన్న, ఇప్పటికే దరిద్రం మాతో దాండి ఆడుతుంటే నువ్వు పుండు మీద కారం చల్లుతున్నావు. నిజమే లేరా. అసలు మ్యాచ్ జరుగుంటే ఢిల్లీ మీద మీరే గెలిచేవాళ్ళు. ఉన్న చివరి అవకాశం కూడా వర్షం దెబ్బకు వరదలో కలిసిపోయింది మీకు. అంతే అన్న, కనీసం మిగిలిన మ్యాచ్లైనా గెలిచి 13 పాయింట్లతో ఇంటికెళ్తాం. సారీ రా, మీరు 11 పాయింట్లకే పరిమితం అవ్వాల్సిందే. ఎందుకంటే మాతో మీరు గెలవలేరు. అది చూద్దాంలే అన్న. ప్రస్తుతానికైతే మేము ఛాలెంజ్లు విసిరే స్టేజ్లో లేము. మన మ్యాచ్లో కలుద్దామన్నా. బాయ్. ఒక్క డౌట్ రా, ఆ కమిన్స్ రాకుండా నిన్ను పంపాడేంట్రా? మనోడికి సైలెంట్ చేయడమే తప్ప సైలెంట్ అవ్వడం నచ్చదు కదా, అందుకే తప్పించుకొని తిరుగుతున్నాడు. పాపం, బాగా దాక్కొనివ్వండి రా. మన మ్యాచ్లో కలుస్తాడు కదా, అప్పుడు వేసుకుంటాలే గట్టిగా. పక్కాగా ఇంటికెళ్ళే బ్యాచ్ అయిపోయిందన్నా. నెక్స్ట్ అటు ఇటు కాకుండా మధ్యలో కొట్టుమిట్టాడుతున్న టీంను పిలుస్తున్నా. అటు ఇటు కాకుండా ఏంటి, మేము ప్లే ఆఫ్స్ వెళ్ళడం గ్యారంటీ. మాకు 3 మ్యాచ్లున్నాయి. ఆ 3 గెలిస్తే 16 పాయింట్లతో కనీసం 4th ప్లేస్లో అయినా నాకౌట్ పోతాం. చూడు పంతబ్బాయ్, ఈ 3లో మొదటిది మాతోనే ఉంది. అక్కడే మీరు ఇంటికెళ్ళే టికెట్లు కన్ఫర్మ్ చేసేస్తాం. టికెట్లు కన్ఫర్మ్ చేయడానికి నువ్వేమైనా టీసీవా? మా టికెట్లు మేమే కన్ఫర్మ్ చేసుకుంటాం. పంతన్న, నీకు అసలు మ్యాటర్ అర్థం కావటం లేదు. ఇప్పటికే 2 టీమ్స్ 16 పాయింట్లు దాటేశాయి. ఇంకో 2 టీంలు దాటడానికి రెడీగా ఉన్నాయి. మీకేమో 16 కంటే ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. అందుకే చెప్తున్నా, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప మీరు ప్లే ఆఫ్స్కు రాలేరు. వర్షం దెబ్బకు టాప్లో ఉన్న వాళ్ళ మ్యాచ్లు క్యాన్సిల్ అయితే అప్పుడు మాకు మంచి ఛాన్స్ వస్తుంది. అందుకే నేను వెళ్ళి వరుణయాగం చేసొస్తా. బాయ్. అవునురా రజత్,
ఈసారి ప్లే ఆఫ్స్ డిసైడ్ చేసేది ప్లేయర్స్ కాదురా, స్పెషల్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి వర్షమే డిసైడ్ చేసేలా ఉంది. ఎస్, మేము కూడా వర్షం కోసమే ఈగర్లీ వెయిటింగ్. మేము ఆడినప్పుడు ఎండ కొట్టాలి, వేరే టీమ్స్ ఆడినప్పుడు వాన పడాలి. ఇదే ఇప్పుడు మా గేమ్ ప్లాన్. వర్షాన్ని కూడా గేమ్ ప్లాన్లో భాగం చేసేసావు చూడు. నువ్వు కేకరా రహానే. కాకపోతే మీ మ్యాచెస్కే వర్షం పడితే అప్పుడు పడుతుంది మీకే పెద్ద బొక్క. అలా భయపెట్టకన్నా, ఇందాకే షారుఖ్ దగ్గరికి వెళ్ళి వర్షం మనల్ని కాపాడుతుందని కథలుగా చెప్పి వచ్చా. సరే, మిమ్మల్ని ఆ వరుణుడు కాపాడుతాడో లేక ముంచేస్తాడో చూద్దాంలే. మాకు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. మిగిలిన 3లో ఎలాగో 2 గెలిచేస్తాం. 17 పాయింట్లతో నాకౌట్లోకి గెంతుకుంటూ వచ్చేస్తాం. నాన్న అక్షర్, మీరు లాస్ట్ 5 మ్యాచెస్లో ఒకటే గెలిచారు తెలుసా? ఎప్పుడైతే రాహుల్ గ్రౌండ్లో సున్నాలు చుట్టాడో అప్పటి నుండి మీరు గుండు సున్నా అయిపోయారు. మేమేం సున్నా కాలేదు. మొన్న SRH మ్యాచ్ వర్షం పడ ఆగిపోయింది, లేకుంటే అది మేమే గెలిచేవాళ్ళం తెలుసా? పిట్టకథలు చెప్పకరా నాయన. ఆ రోజు వర్షం పడి SRH మునిగిపోయింది, మీరు బతికిపోయారు. అయినా మీ విన్నింగ్ స్ట్రీట్ ఆగిపోయిందిరా. ఇక మీరు ఇంటికే. చాలా రోజులకు ఢిల్లీ స్థాయిలో ఉంది. రాక వచ్చిన అవకాశం ఇది, అస్సలు వదిలేదే లేదు. మీకు పంజాబ్, గుజరాత్, ముంబై లాంటి మహామహులతో మ్యాచ్లున్నాయిరా. అన్ని టేబుల్ టాప్ టీమ్సే. మీకు కష్టం రా, ముందే ఆశలు వదిలేసుకోండి. అవును బ్రో, నేను 3 మ్యాచ్లు ఉన్నాయి అనుకుంటున్నాను తప్ప అవి ఎవరెవరితో ఉన్నాయో చూసుకోలేదు. చూస్తుంటే కష్టంగానే కనిపిస్తుంది, కానీ కష్టాన్ని కూడా ఇష్టంగా సాధిస్తాం అంతే. మిమ్మల్ని ప్లే ఆఫ్స్ వెళ్ళనిచ్చే సమస్యే లేదు అక్షర్. మీరు కింద ఉంటేనే మాకు రూట్ క్లియరెన్స్ ఉంటుంది. ఏరా హార్దిక్, మీ వరుస విక్టరీలకు ఆ జీటీ గట్టిగా గండి కొట్టేసిందిగా. అవునన్నా, అదొక్కటి గెలుచుంటే టాప్ 1లో కాలర్ ఎగరేద్దాం అనుకున్నా. నా ముందు కాలర్ ఎగరేయాలంటే అది మళ్ళీ నేనే అయి ఉండాలి. ఇంకొకళ్ళకి ఆ ఛాన్స్ లేదమ్మా. ఒరే గిల్లుగా, మీ సంగతి నాకౌట్లో చూసుకుంటారా? మిమ్మల్ని దగ్గరుండి ఇంటికి పంపకపోతే నేను కెప్టెన్సీ మానేసి మళ్ళీ జీటీలో ప్లేయర్గా జాయిన్ అవుతా. అంత పని మాత్రం చేయకు హార్దిక్. మా టీం ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. అయినా మీరు ప్లే ఆఫ్స్కు వచ్చే ఛాన్స్ ఏమీ లేదులే. అందరికీ ఇంకా 3 మ్యాచ్లుంటే మీకు 2 ఉన్నాయి. ఆ 2 గెలిస్తేనే ఏమైనా ఛాన్సు. రే గిల్లు, టేబుల్లో 9th ప్లేస్ నుండి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళం. ఈ మాత్రం 2 గెలిచి నాకౌట్లో అడుగు పెట్టలేమా? ముంబైని తక్కువగా అంచనా వేయకు, సైలెంట్గా దెబ్బ పడిపోద్ది. అబ్బచ్చా, అవునా? అది చూద్దాంలే. మీరు మాట్లాడేసుకుంటున్నారు. మధ్యలో పంజాబ్ ఉందని మీకు ఎవరికైనా గుర్తుందా అసలు? కరెక్టే శ్రేయస్. 15 పాయింట్లతో పటిష్టంగా ఉన్న మిమ్మల్ని ఇక్కడ ఎవడూ పట్టించుకోవడం లేదు. ఈ సీజన్లో మీ దెబ్బకు ఆ ముంబైయో ఢిల్లీనో ఇంటికి పోక తప్పదులే. మరేమనుకున్నావు? శ్రేయస్ ఎక్కడుంటే సక్సెస్ అక్కడ ఉంటుంది. లాస్ట్ సీజన్ KKRను విన్నర్గా నిలిపిన ఈ సీజన్ పంజాబ్ను విన్నర్ చేస్తా. రావాలనుకుంటే ప్లే ఆఫ్స్కు రా. కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు, అక్కడ గెలిచి ఫైనల్స్కు కూడా రావచ్చు. అంతేకాని RCB మీద గెలిచి కప్పు కొట్టాలి అని మాత్రం అనుకోవద్దు. దెబ్బ పడిపోద్ది. దెబ్బ పడతామో దెబ్బ కొడతామో ముందు తెలుస్తుందిలే కోహ్లీ. సరే, అది చూద్దాం. కోహ్లన్న, మన ఇద్దరిలోనే ఒకళ్ళకు కప్పు వస్తుంది, అందులో నో డౌటు. అదెట్లారా? ఎలాగో టాప్ 1-2 ప్లేస్లలో మనమే నాకౌట్ వెళ్తాము. ఫస్ట్ క్వాలిఫైయర్లో మనలో గెలిచిన టీం ఫైనల్కి వెళ్తుంది, ఓడిన టీం మళ్ళీ గెలిచి ఫైనల్ వస్తుంది. ఎలా చూసినా ఫైనల్ 4 మళ్ళీ మన ఇద్దరికే ఉంటుంది. అందుకే మనలో ఒకరికే కప్పు అంటున్నా. అంతా కరెక్ట్గానే చెప్పావు, కానీ మన ఇద్దరిలో కప్పు వచ్చేది మాత్రం మాకే రోయ్. ఏందన్నా నువ్వు? నేనేమో మనం అని కలిపి చెప్తుంటే నువ్వేమో మమ్మల్ని వేరు చేసి మాట్లాడుతున్నావు. ఎక్కడైనా తమ్ముడే కానీ ఆటలో కాదురా. అది చూద్దాంలే అన్నా, డిస్కషన్ అయిపోయినట్టేనా? డిస్కషన్ ఓకేరా, కానీ ఫైనల్గా ప్లే ఆఫ్స్ వెళ్ళేది ఎవరో కొంచెం క్లియర్గా చెప్పు. జీటీ ఎలాగో ఫిక్స్ అన్నా. ఎందుకంటే జీటీకి CSK, LSG, DCలతో మ్యాచ్లున్నాయి. వాటిలో 2 గెలవడం ఈజీనే కాబట్టి వాళ్లకు డోకా లేదు. చూసావా కోహ్లీ అన్న, మీవాడే మాకు దగ్గరుండి బెర్త్ కన్ఫర్మ్ చేశాడు. ఒరే రజత్గా, ముందు మన గురించి చెప్పకుండా అవతలి టీంను లేపుతున్నావేంట్రా? నీ దగ్గర నేర్చుకున్న న్యాయమే అన్నా. రూల్ ప్రకారం నెట్ రన్ రేట్ ప్రకారం చెప్తున్నా. సరేలే, నెక్స్ట్ ఏంటో చెప్పు. నెక్స్ట్ వెళ్ళేది మనమే అన్నా. మనకు LSG, KKR, SRHలతో మ్యాచ్లున్నాయి. ఇందులో 2 గెలవడం మనకు సూదిలో దారం పెట్టినంత సులభం. శబాష్రా. మరి 3-4 ప్లేస్ల సంగతి ఏంట్రా? ముంబై, పంజాబ్, ఢిల్లీలలో 2 వచ్చే ఛాన్స్ ఉందన్నా. నేనైతే ముంబై, పంజాబ్ వస్తాయనుకుంటున్నా. సరేరా, చూద్దాం. ఎవరు నాకౌట్ వచ్చినా మన మీద ఓడిపోవడానికే కదా. రాని చూసుకుందాం. అంతే అన్నా, ఇందులో అయితే తగ్గేదే లేదు. ఫ్రెండ్స్, మీరు ప్లే ఆఫ్ చేరుకునే ఆ 4 టీమ్స్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.